మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు సుమారు 60% పోలింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటలకు కొన్ని ప్రాంతాల్లో ముగిగా కొన్ని ప్రాంతాల్లో 5 గంటల వరకు పోలింగ్ అయితే కొనసాగింది. కాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు గడ్చిరోలి జిల్లాలో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ముగియనుంది. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరిగినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే ఆశించిన స్థాయిలో సాయంత్రం 5 గంటల వరకు పెద్దగా పోలింగ్ నమోదు కాలేదు. మొత్తంగా సాయంత్రం 4 గంటల వరకు 58% పోలింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. విదర్భ ప్రాంతంలోని చంద్రపూర్లో మాజీ కేంద్ర మంత్రి హంసరాజ్ గంగారాం, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ మునిగంటివార్, రజూరా ఎమ్మెల్యే అభ్యర్థి సుభాష్ దోతే, చంద్రపూర్ ఎంపీ ప్రతిభా దానర్కర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా సాయంత్రం 4 గంటల వరకు చూసుకుంటే 58% పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉండటంతో ఈ పోలింగ్ పర్సంటేజ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలో కొనసాగిన పోలింగ్ కి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాజేశ్వరి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 288 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతూ ఉంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ అయింది. 7 గంటల నుంచి ఏకదాటిగా పోలింగ్ జరుగుతూనే ఉంది. ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో గడ్చిరోలి ప్రాంతంలో 5 గంటలకే పోలింగ్ ముగిసింది. ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు ఇప్పుడే ప్రకటించారు. దీంతో పాటు సాయంత్రం 5 గంటల వరకు మైదాన ప్రాంతాలు ఇతర ప్రాంతాలన్నీ కూడా దాదాపు 6 గంటలకు పోలింగ్ ముగుస్తుందని చెప్పారు. ప్రస్తుతం చాలా మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకోసం ఇప్పుడిప్పుడే పోలింగ్ స్టేషన్ చేరుకున్నారు. సమయం 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కాంపౌండ్ లో ఉంటారో వాళ్ళందరికీ కూడా కొంత లేట్ అయినా ఆలస్యమైనా కానీ ఓటు వేసుకునే అవకాశం కల్పించారు. మహారాష్ట్రకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా సాగినట్లు తెలిసింది. చదురుమదురు ఘటనలు అక్కడక్కడ కనిపించాయి. ప్రస్తుతం అయితే 62-63% వరకు పోలింగ్ జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా 70 నుంచి 80% పోలింగ్ జరిగినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మాత్రం 60% వరకే పోలింగ్ జరిగినట్లు సాయంత్రం 5 గంటల వరకు తెలుస్తుంది. మొత్తంగా ఇంకో గంట సమయం ఉండడం చేత 6 గంటల వరకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎంత పర్సెంటేజ్ అవుతుందో అనేది మాత్రం ఇక గంట సేపటి తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగానే పోలింగ్ సాగుతుంది. సిట్టింగ్ అభ్యర్థులు కానీ లేకపోతే వివిధ పార్టీలకు సంబంధించిన వారంతా కూడా తమ తమ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా నాగ్పూర్ లో ఓటు వేశారు. దీంతో పాటు హాలీవుడ్ కు సంబంధించిన హిందీ సినిమాకు సంబంధించిన యాక్టర్స్ కానీ లేకపోతే ఇతర ప్రముఖులంతా కూడా తమ తమ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజేశ్వరి, అయితే ఇప్పుడైతే ప్రస్తుతం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. దాని తర్వాత ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ అయిందనేది తెలియాల్సి ఉంది. పోలింగ్ పూర్తయిన అనంతరము ఈవీఎంస్ అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్ కు తరలించేందుకు కూడా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రాజేశ్వరి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.